దేశంలో మరోసారి నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది. వైరస్ ఓ వ్యక్తి ప్రాణాలు కూడా తీసింది. కేరళలోని మలప్పురంలో ఈ నెల 9న మరణించిన 24 ఏళ్ల యువకునికి నిఫా వైరస్ సోకినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. వ్యక్తి చనిపోయిన తర్వాత ప్రాంతీయ వైద్యాధికారి నిర్వహించిన దర్యాప్తులో నిఫా వైరస్ గురించి అనుమానం వచ్చిందన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్. వెంటనే నమూనాలను పరీక్షల కోసం పంపించామని చెప్పారు. కోజికోడ్లో నిర్వహించిన పరీక్షల్లో నిఫా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయిందని వివరించారు. పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కూడా ఇది నిఫా వైరస్ ఇన్ఫెక్షన్ అని క్లారిటీ ఇచ్చింది. మలప్పురంకు చెందిన మృతుడు స్నేహితులతో కలిసి బెంగళూరులో కొద్ది రోజులున్నాడు. అక్కడి నుంచి కేరళకు వచ్చిన తర్వాత అస్వస్థతకు గురై చనిపోయాడు. గత నెలలో కూడా మలప్పురం జిల్లాలోనే ఓ విద్యార్థి చనిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అటు కేరళలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 16 కమిటీలను ఏర్పాటు చేశారు. మృతుడు 151 మందితో కాంటాక్ట్ అయినట్లు గుర్తించారు. ఇతడితో సన్నిహితంగా మెలిగిన వారిలో 5గురికి చిన్నపాటి జ్వరం, ఇతర లక్షణాలు కనుగొనబడ్డాయని, వీరిని ఐసోలేషన్లో ఉంచామని తెలిపింది ప్రభుత్వం.